టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస విజయాలతో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. 2025లో ఇప్పటికే 5 సినిమాలతో ప్రేక్షకులని పలకరించిన ఈ బ్యూటీ 4 హిట్లని అందుకుంది. సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తోన్న నేషనల్ క్రష్ నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటోంది. అవసరమైతే స్పెషల్ సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమే అంటూ హింట్ కూడా ఇచ్చింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రష్మిక మందన రీసెంట్ గా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో సెలబ్రిటీ గెస్ట్ గా పాల్గొన్నారు. తన కెరీర్, వ్యక్తిగత విషయాలకి సంబంధించిన పలు ఆసక్తికరమైన సంగతులని పంచుకున్నారు. హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి కూడా పరోక్షంగా స్పందించారు. నెగటివ్ రోల్ ఇస్తే చేస్తావా అని జగత్ బాబు ప్రశ్నించగా తడుముకోకుండా వెంటనే చేస్తానని రష్మిక సమాధానం ఇచ్చింది. వెరైటీ రోల్స్ చేయడం తనకి ఇష్టమని, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నెగటివ్ క్యారెక్టర్స్ అయినా తనకి అభ్యంతరమేమీ లేదని చెప్పింది. ఇక తన మైండ్ లో 4 దర్శకులు ఉన్నారని, వాళ్ళు అడిగితే మాత్రం స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తానని తెలిపింది. ఆ 4 తప్పితే ఎవరు అడిగినా కూడా ప్రత్యేక గీతాలలో నటించనని చెప్పింది. అయితే ఆ 4 దర్శకుల పేర్లు మాత్రం చెప్పనని అంటోంది. ఇండియన్ సినిమాలో స్టార్లుగా వెలుగొందుతున్న చాలా మంది హీరోయిన్లు మరొక వైపు స్పెషల్ సాంగ్స్ తో కూడా అలరిస్తున్నారు. అయితే ఈ 4 నిమిషాల పాటకి రెమ్యూనరేషన్ కూడా భారీగా వస్తుంది కాబట్టి రెడీ అని అంటున్నారు. ఇక శ్రద్ధా కపూర్, తమన్నా భాటియా, కృతి సనన్, జాన్వీ కపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దగానే ఉంటుంది. అయితే రష్మిక మందన మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమే అంటోంది. కానీ తన మనసులో ఉన్న ఆ 4 దర్శకులు అడిగితే వారి సినిమాలలో మాత్రమే చేస్తానని చెబుతోంది. ఒక్కో సినిమాకి ప్రస్తుతం రష్మిక 5 నుంచి 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే టాక్ అయితే ప్రచారంలో ఉంది. మరి ఆమె అనాలే కానీ స్పెషల్ సాంగ్స్ కి కూడా భారీగానే పారితోషికం ఇచ్చే ఫిల్మ్ మేకర్స్ కూడా ఉన్నారు. ఇక రష్మిక చెప్తున్న ఆ డైరెక్టర్స్ ఎవరో తెలియదు కానీ త్వరలోనే రష్మికతో స్పెషల్ సాంగ్స్ చేయిస్తారేమో చూడాలి.